ఆ యొక్క సహజమైనటువంటి అనుభూతుల నుండి మనం వారిని దొంగలించినట్లయితే మనం వారి దేవుని యొక్క భయం నుండి కూడా దొంగలిస్తున్నాం. వారి దేవుని యొక్క భయం నుండి కూడా దొంగలిస్తున్నాం. ఉదాహరణకి తప్పిపోయినటువంటి కుమారుని యొక్క స్టోరీ చూస్తాం కదా. మనం చూసేటువంటి మాట ఏంటంటే, ఆయన ఒకరోజు అంటాడు, నేను పెద్దోడిని అయిపోయాను, నా షేర్ నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతా, పార్టీ చేసుకుంటాను అన్నాడు. వాళ్ళ నాన్న సరే పోరా అని చెప్పి ఇచ్చేసాడు ఆయన షేర్. ఆయనకి పార్టీ చేసుకున్నాడు, ఫ్రెండ్స్ అందరు తగలేసాడు, డబ్బులు ఉన్నటువంటి అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఒకరోజు ఈయన పందుల మధ్యన తింటున్నాడంట. పందుల మధ్యన తింటుంటే, ఒరి నాయన ఏంట్రా నేను పందుల మధ్యన తింటున్నాను, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా బ్రతికేవాడిని కదా, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు అసలు ఫుడ్కే డోకా ఉండేది కాదు కదా, ఏంటి బ్రతుకు అని చెప్పి ఆయన కనులు విప్పబడ్డాయంట. ఆయన తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న చక్కగా వెల్కమ్ చేసేసాడు. విషయం ఏంటో తెలుసా, వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా తప్పిపోయిన కుమారుణ్ణి రక్షించే ప్రయత్నం చేయలేదు. తిరిగి వస్తే స్వీకరించాడు, ఊరటనివ్వల. బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తే ప్రేమగా స్వాగతించాడు. మనము చాలా చాలా త్వరగా ఊరటనిస్తాము,